శివశక్తి కార్యాలయంలో ఏవో తప్పుడు పనులు జరుగుతాయంటూ శివశక్తి కార్యాలయంలో పనిచేస్తున్న మన హిందూ ఆడబిడ్డల గురించి దయచేసి బూతులు మాట్లాడకండి లలిత్ గారు అనేవాళ్ళు మాట్లాడిన ప్రతి మాట వినండి. మరి రానే వచ్చింది దేవుడు ఇచ్చాడు సరేరా ఎంపీకో. మరి ఈ వీడియో మొదలు పెడతామంటేనే నాకు నవ్వు ఆగట్లా. ఇంత కామెడీలో కూడా ఫస్ట్ ఒక పాట గుర్తొస్తుంది. తొందరపడి ఒక గాడిద ఆ పెంట పని ఏంటి అని మీకు చూపిద్దాం అనుకుంటుంటే ఏం జరిగిందో ఒకసారి చూడండి. పోలీస్ ఆయన దగ్గరికి సెట్టింగ్ చేస్తానంటే భాస్కర్ కిల్లి గడ మరుగుతొడ్డిగా ఇదిగోరా మరో ఆడబిడ్డ ఆ తండ్రి సన్నిధి చర్చికి వెళ్ళటం వల్ల ఏం జరుగుతుంది అనేది మాట్లాడింది. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియో మొదలు పెడతామంటేనే నాకు నవ్వు ఆగట్లా. కాకపోతే ఇంత కామెడీలో కూడా ఫస్ట్ ఒక పాట గుర్తొస్తుంది. తొందరపడి ఒక గాడిద ముందే కూసింది పెంటను చేసింది. ఎందుకనుకుంటున్నారా? ఈ గాడిద ఉన్నాడు కదా ఎవడో మరుగుదొడ్డిగాడు. ఆ మరుగుదొడ్డిగాడు యాజ్ యూజువల్ గా చేసే పెంట పనుల్లో ఒక పెద్ద పెంట పని నిన్న చేశాడు. ఆ పెంట పని ఏంటి అని మీకు చూపిద్దాం అనుకుంటుంటే ఏం జరిగిందో ఒకసారి చూడండి. చూశారు కదా, నిన్న సాయంత్రం పెట్టిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని పెట్టిన 2 గంటలకే తీసాడు. కనీసం ప్రైవేట్లో పెడతాం కూడా కాదు, ఏకంగా డిలీటే కొట్టేశాడు. అయితే ఆడు డిలీట్ కొట్టేస్తే మనం సోత్తా కూర్చుంటామా? ఆడు అప్లోడ్ కొట్టిన వెంటనే మనం డౌన్లోడ్ కొట్టేసోళ్ళ. ఇప్పుడు ఆడు ఏం మాట్లాడాడు, ఆడిని మనం తిరిగి ఏ విధంగా గూటం దించాలా? కొడకా నీకు ఈరోజు గుణపం దించుతా చూడు, గొంతులో దించి లోంచి బయటకు వచ్చింది. ఎందుకంటే నిన్న వీడియోలో ఆడు 1-6 మాటలు కాదు, శివశక్తి కార్యాలయంలో ఏవో తప్పుడు పనులు జరుగుతాయంటూ శివశక్తి కార్యాలయంలో పనిచేస్తున్న మన హిందూ ఆడబిడ్డల గురించి నోటికొచ్చిందల్లా కక్కాడు ఈ నోటి విరోచనాలు చేసుకునే మరుగుదొడ్డి. మరి మన సాటి హిందూ సంస్థకు చెందిన ఒక ఆడబిడ్డని ఎవడో గొర్రెల ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మనం చూస్తా కూర్చుంటామా? అందుకే దించితే గొంతులో గుచ్చితే బయటకు వస్తుంది ఆడికి. సో ఆడేమన్నాడో ఆడికి ఎలాంటి కౌంటర్ పడాలో మీరు ఆలోచించుకోండి. ఆడు అనుకుంటున్నాడు వీడియో పెట్టి డిలీట్ చేసేస్తే వదిలేస్తామని చెప్పేసి. వదలం రోయ్, చీరేస్తా. సంగతి చెప్పడానికి, కొంతమంది సంగతులు తేల్చడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. ప్రియ వీక్షకులారా, క్రైస్తవ సమాజం మీద, పాస్టర్ల మీద పడి ఏడుస్తూ బతుకుతున్నటువంటి తొట్టి గ్యాంగ్ ఉన్నారు. అందులో కరుణాకర్ అండ్ బ్యాచ్ క్రైస్తవ సేవకుల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతూ, క్రైస్తవ సేవకులకి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేస్తూ, వారిని తప్పుగా మాట్లాడుతూ, చిత్రీకరిస్తూ, వారి మీద ఇష్టం వచ్చినటువంటి అభాండాలు వేస్తూ, ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఈ బ్యాచ్ ఈరోజు మహాదేవుడి యొక్క కృపను బట్టి ఈ సన్నాసులు, ఈ వెధవులు, ఈ గాడిద కొడుకులు వేస్తున్నటువంటి వేషాలు బయటకు వచ్చాయి. ఒక ఆడియో లీక్ కొంతమంది చూసుంటారు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ విషయాన్ని మీతో నేను పంచుకోవడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. ముందుకు వచ్చావు సరేరా, మళ్ళీ ఎందుకు సాటుకుపోయి దాక్కున్నావు వీడియో డిలీట్ చేసి? దానికి సమాధానం చెప్పురా ఊరకొక్క. క్రైస్తవుల యొక్క చీకటి కోణాలని, లేకపోతే పాస్టర్స్ చీకటి కోణాలని మాట్లాడుతున్న ఈ దరిద్రులు, ఈ దుర్మార్గులు, ఈ నీచులు, ఈ నికృష్టులు, పనికి మళ్ళీ అడుక్కు తిని ఆన్లైన్ లో అడుక్కు తినే బెగ్గర వెధవులు మరి వీళ్ళకి తాట తీయాలంటారా వద్దంటారా చెప్పండి? ఏరా బెగ్గర బ్యాచ్, కరుణాకర్ గాడు, భాస్కర్ కిల్లి గాడు, అలాగే చాట్లపల్లి గాడు, వీళ్ళ ఆడియో లీక్ అయిందండి. ఎంత బాగా ఆడవాళ్ళ కోసం వీళ్ళు మాట్లాడతారో ఒక్కొక్కటి మీకు వినిపిస్తాను, మీరు వినాలి. ఆడవాళ్ళ కోసం ఎంత బాగా మాట్లాడతారంటే వీళ్ళు, ఇది ఇంకా శాంపుల్ మాత్రమే. తర్వాత ఈ ఆడియోలన్నీ బయటకు వస్తే ఒక్కొక్కటిగానే ఆపరేషన్ లో ఉన్నారు. అందరూ బయటకు వచ్చిన తర్వాత ఈ దరిద్రులు ఎంత ఎదవలో, వీళ్ళ వెనకాల మాట్లాడుతున్న వాళ్ళు, వీళ్ళని ఫాలో అవుతున్న వారు ఉన్నారు చూసారా, డబ్బులు లక్షల్లో పంపిస్తున్న వాళ్ళు, కోట్లలో సపోర్ట్లు చేస్తున్నారు ఉన్నారు కదా, వీళ్ళందరూ బుర్ర తీసుకెళ్ళి మరి బ్యాక్ పాకెట్ లో ఖచ్చితంగా పెట్టేసుకుంటారు. ఇందులో డౌట్ ఏం లేదు. ఆల్రెడీ నీ బుర్ర తీసుకెళ్ళి పెట్టుకున్నావు కాబట్టే కదరా వీడియో డిలీట్ చేసావు ఊరకొక్క. ఇప్పుడు ఈ ఆడియో రిలీజ్ అయిపోయింది, ఆడియో లీక్ అయిపోయిందని చెప్పేసి తెగ పిసికేసుకుంటున్నావు కదరా. ఏ ఆడియోరా లీక్? ఆ నత్తి ట్రావెలర్ గా రిలీజ్ చేసిన దిక్మాల్ ఆడియోనే కదా. అది ఆల్రెడీ ఆడు పెట్టేశాడు, ఆడితో పాటు అలాంటి బ్యాచ్లు అందరూ పెట్టేశారు. దానికంటే ముందు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితమే ఇంకో పనికిమాలిన బ్యాచ్ ఒకటి ఉంది. ఆ బ్యాచ్ వాడేశారు, వాట్సాప్లో తిప్పేశారు, యూట్యూబ్లో వదిలేశారు. ఇప్పుడు ఆ పాసిపోయిన పాత ఆడియోల్ని నువ్వు తీసుకొచ్చి
నేను కనిపెట్టా, ఆపరేషన్ కొనసాగుతుంది, నీ బొచ్చు కొనసాగుతుంది ఆపరేషన్. దాంట్లో నువ్వు ఆపరేషన్ చేసేంత, స్టింగ్ ఆపరేషన్ చేసేంత ఏనా బొచ్చు ఉందిరా అక్కడ. ఆడియో మొత్తం నువ్వు యూట్యూబ్లో పెట్టు, నీకు దమ్ముంటే మళ్ళీ అప్లోడ్ చేయి. మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఈ ఆడియోలో నిజంగానే కరుణాకర్ గారు తప్పు చేశారండి, లేకపోతే భాస్కర్కి వెళ్ళి తప్పు చేశారండి, లేకపోతే కళ్యాణ్ గారు తప్పు చేశారండి అని ఒక్కడన్నా సరే, అన్నం తినేవాడు, పెంట తినేవాడు ఎట్టాగో ఏదైనా మాట్లాడతాడు. అన్నం తినేవాడు ఎవడైనా సరే ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అవునండి నిజంగా వీళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, తప్పులు చేశారు అని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళతో చెప్పిచ్చరా ఊరకొక్క. పైగా ఎంతో దానికి నీచులు, నికృష్టులు, బాడకోలు, బొంగళ ఎన్ని మాట్లాడినావు నువ్వు. అసలు అన్ని మాటలు ఎవడికి వర్తిస్తాయో నీకు వినిపిస్తా. ఒకసారి నువ్వేదో సింక్ చేసుకుంటా ఆడియో అంటున్నావు కదా, ఆడియో గురించి మాట్లాడు. తర్వాత నీకు నీ బొక్కలు బయట పెడతాను రోయ్, నీది కాదు నీ జాతి మొత్తాన్ని బయట పెడతా. తలకాయ తీసుకెళ్ళి నీ బ్యాక్ పాకెట్లో పెట్టుకోకపోతే నా పేరు మార్చుకుంటా. విన్నారండి? అయితే వీడు ఎంత వెదవంటే గతంలోని మరి కొంతమంది ఆడవాళ్ళని వీడి ఛానల్లో కూర్చోబెట్టి అది ప్యాకేజ్ కింద మాట్లాడుకొని వ్యవహారం నడపడం అనమాట. అంటే క్రైస్తవ్యం మీద అభాండాలు వేయడానికి వీడి పక్కన ఒక ఆడామె కూర్చుంటే లేదా ఆడవాళ్ళతో కార్యక్రమాలు చేస్తే జనాల్లోకి పోతదని మరి క్రిస్టియానిటీ మీద హేట్రెడ్, ఇంకా ఎక్కువగా హేట్రెడ్ మరి క్రియేట్ చేయొచ్చని ఇలాంటి ఆలోచనలో ఈ దరిద్రుడుండి గతంలో ఏం చేశారంటే మరి కొంతమంది ఆడవాళ్ళని కూర్చోబెట్టారు. అందులో ఈడు మాట్లాడుతున్నాడు. ఇది ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఎరా ఊరకొక్క, మరి నువ్వు కూర్చొని పెట్టుకున్న వీళ్ళంతా ఎవర్రా? 0.5లా? వాళ్ళు ఆడవాళ్ళు కాదా? అంటే నువ్వు కూర్చోబెట్టుకుంటేనేమో అది సంఘసేవ, పైగా నువ్వు కూర్చోబెట్టుకున్న పని అంత దరిద్రపు కొట్టు పని, అది కూడా మాట్లాడదాం. ఆడవాళ్ళని కూర్చోబెట్టుకుని వీడియోలు చేశారంట. మేరీ అయ్యర్ అనే ఒక ఆవిడ, ఇంకొక ఆమె మరి ఎస్తర్ ధనరాజ్, ముఖ్యంగా ఎస్తర్ ధనరాజ్, తర్వాత మేరీ అయ్యర్, ఇలాగా కొన్ని సంవత్సరాల క్రితం వీరితో ప్రోగ్రామ్స్ చేసేవాడు. వీళ్ళని ప్యాకేజ్ కి మాట్లాడుకుని కూర్చోబెట్టేవాడు. ఎందుకంటే వీళ్ళతో ఏం మాట్లాడించేవాడు అంటే ఈ ఎదవా ఒరే ఊరకొక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గరికి వచ్చి వీడియోలో కూర్చున్న వాళ్ళు కూలికి వచ్చారేమో, ప్యాకేజ్కి వచ్చారేమో రా, లీకేజ్ మొక్కడా. కానీ ఎస్తర్ గారు, మేరీ సురేష్ అయ్యర్ గారు వీళ్ళందరూ కూడా జీతాల కోసం పనిచేసేంత, సందాల కోసం పనిచేసేంత చిన్న స్థాయిలో లేరు. వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంది. అర్థమైందా? వాళ్ళు కేవలం వాళ్ళలాగా ఇంకెవరు మోసపోకూడదన్న ఉద్దేశంలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే వచ్చిన వాళ్ళు. ఈ సన్నాసి, ఈ గాడిద కొడుకు, ఈ కరుణాకర్ గాడు క్రిస్టియానిటీ మీద, బైబిల్ మీద బురద జల్లడానికి వారట ఎక్కడ అమెరికా నుంచి దీనికి వడ్డీ, పారు వడ్డీ, చక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ, భూ చక్రవడ్డీ అన్ని కలిపి వడ్డిస్తాయి. ఇలా అమెరికాలో ఏమీ లేదు. క్రైస్తవ్యం అంటే చాలా చెడ్డది, క్రైస్తవ్యం అంతా కూడా మరి మంచిది కాదు, క్రైస్తవ్యంలో ఎవడో మంచోడు లేడని వీళ్ళ నోటితోని వీడియోస్ చేశారు. ఎవరు ఈ యొక్క ఎవరైతే ఎస్తర్ ధనరాజ్ అనే ఆవిడ, మేరీ అయ్యర్ అనే ఆవిడ, వాళ్ళన్ని నిజాలు చెప్పేశారు. మళ్ళీ ఆ నిజాలు నువ్వు కూడా చెప్పాలా? నీ గురించి మీ జాతే ఇదే బతుకని అర్థమైపోతుందిగా. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళు. ఆడియో ఏదో పెడతా ఉన్నది పెట్టు. డిఎస్పీ ఎందుకు వస్తున్నాడు అంది అంటే డిఎస్పీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందిలే ఎస్తర్ మీద, ఒకవేళ వస్తే వస్తాడు ఆయన ఇష్టం అని అన్నాను. చేశాను నువ్వు నాకు ఎలా చెప్తున్నావు, ఎలా బండాలు వేస్తున్నావు నువ్వు అక్కడ సెట్ చేయాలని చూసి ఇప్పుడు నువ్వు నామే సెట్ చేయాలని చూడలేదు. నీకు మైండ్ పోయిందా? నేను సెట్ చేయాలని చూడటం ఏంటి? అసలు నువ్వే అన్నావు కదా, నువ్వన్న మాట్లాడి నేను సెట్ చేయడం ఏంటి మాటలు. మరి ఆవిడ పిలిచినా ఏమందు, ఆవిడ పిలిచినా వీడేదో పెద్ద సత్యలాగా చెప్పుకుంటున్నాడు కదా. నేను జెన్యూను ఎస్తర్, నేను అదేంటే మంచు గడిగిన ముత్యాలం, మీ ఇద్దరం వీళ్ళందరూ గంగన కొట్టుకున్నాడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళ వ్యవహారం మనకు తెలియదు కనుక. ఇప్పుడు లవ్ అఫైర్ తెలియదు అనుకుంటున్నాడు కానీ చెప్తున్నాడు. ఇప్పుడు మనం సడన్ గా ఫోన్ చేసి అడిగామనుకో, నేను లవ్, ఆ కాల్ రికార్డ్ మన దగ్గర పెట్టుకుందాం. ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్ అఫైర్ గురించి మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అవి తక్కువ రకం ప్రూఫ్స్, నాచి రకం ప్రూఫ్స్. అవి చాటే కదా. ఇప్పుడు కాల్ మాట్లాడి సడన్ గా అడిగితే వాడు ప్రిపేర్ అవ్వడు కదా, షాక్ అవుతాడు. ఆ కాల్ రికార్డ్ మన దగ్గర పెట్టుకుంటే రేపొద్దున వాడు ఏదన్నా ఇట్లాంటి వ్యవహారం ఏదైనా చేసినా కానీ అది లీక్ చేయొచ్చు. మనం భాస్కర్ ఈ ఉద్దేశంతో మాట్లాడని చెప్పడానికి మనకు ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా. అదే అయితే మెల్లగా ఫోన్ చేసి చాలా నాకెడ్ గా డీల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చేస్తావా, రేపు చేస్తావా అనేది ఆలోచించే. ఇట్లా నీకు వచ్చే గడువు అయిపోతుంది, నీకు ఇచ్చినటువంటిది గడువు అయిపోతుంది, వారం 10 రోజుల్లో అయిపోతుందని కాదు, నెగిటివ్ గా మాట్లాడుతున్నావు అంట కదా. ఓపెన్ గా కానీ అడిగే కంటే నాకెడ్ గా అడగడం బెస్ట్ ఏమో. అయితే నీకు ఇచ్చిన గడువు ఇట్లా అయిపోతుంది, యాంగిల్ లో మాట్లాడతా అంటే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అడుగుతాను. నేను చెప్తా ఒక 2 నిమిషాలు. నేను దీన్ని నీకు అనుగుణంగా నువ్వేం మాట్లాడాలో ఆలోచించుకో. అయితే ఫస్ట్ మామూలుగా ఫోన్ చేసి ఏంటి నీకు ఇచ్చిన గడువు మామూలుగా అయిపోతుంది, ఇంకో 10 రోజులు. అయితే సత్య గారితో వాసు గారు కూడా మేము మాట్లాడుకునేటప్పుడు డిస్కషన్ జరిగేది, మరి భాస్కర్ గారికి ఇచ్చే గడువు అయిపోతుంది కదా అని
తర్వాత నేనన్నా మరి ఇన్ని రోజులు 3 నెలల నుంచి ఏవి అసలు కార్యక్రమాల్లో లేడు, ఆయన ఇంటెన్షనల్ గా ఏముందో నాకు తెలియదు అని చెప్పాను. మామూలుగా నాకు తెలిసింది అయితే ఎస్టర్ గారితో బాగా కనెక్షన్ పెట్టుకున్నట్టుగా, బాగా అదేంటి అట్లా లవ్ చేస్తున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఇది అని చెప్పు, దానికి ఆయన ఏమంటాడో చూద్దాం. ఇన్ఫర్మేషన్ వచ్చిందని కాదు, అది సడన్ గా అడగాలి. అంటే ఇన్ఫర్మేషన్ రావడం కాదు, నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి అంటే వాడికి అట్లా వాడు ఎట్లా షాక్ అవ్వాలంటే ఇది ఎస్టేర్ చెప్పిందా ఎవరు చెప్పారనేది వాడికి తెలియకూడదు. ఒక 10 నిమిషాలు వాడికి మాట పడిపోతే తప్ప వాడు ఆ షాక్ లో నుంచి రాంగ్ మాట్లాడతాడు. ఇన్ఫర్మేషన్ వచ్చిన పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి నాకు అని చెప్పాలి. ఫస్ట్ నేను ఉద్దేశం అడుగుతాను, ఉద్దేశం అడిగితే ఏం చెప్తాడో చూద్దాం. ఒకవేళ నెగిటివ్ గా మాట్లాడాడు అనుకో, మాట్లాడితే అప్పుడు నీ వ్యవహారం మాకు మొత్తం తెలుసురా బాబు అని చెప్పి అప్పుడు చెప్తాం. నువ్వు ఇట్లా డివైన్ లవ్ అని చూడడానికి ఫ్రీ వెర్షన్ వచ్చాను, అట్లాంటి స్క్రీన్ షాట్స్ తో సహా ఉన్నాయి. స్క్రీన్ షాట్లు అనొద్దు, పక్కా ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. అంటే ఇది అసలు ఎస్ఆర్ చెప్పిందా ఏంటో వాడికి తెలియదు కదా, ఎస్ఆర్ చెప్తే బయటకు వెళ్ళాలి అన్నీ. ఇదండి ఈడు మొత్తంగా లీక్ చేసేసాను అని చెప్తున్న ఆడియోస్ విన్నారు కదా. ఇప్పుడు మాట్లాడదాం, చెప్పరా. పోలీస్ ఆయన దగ్గరికి సెట్టింగ్ చేస్తానంటే భాస్కర్ కిల్లిగాడు అంటాడు ఆ యొక్క ఎస్తేర్ ధనరాజ్ అనే ఆమెని, ఒరేయ్ సిగ్గులా మరుగుతొడ్డిగా నీకు బైబిల్ అర్థం కాల, హిందూ గ్రంథాలు అర్థం కాలేదు అనుకున్నా. ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నది కూడా అర్థం కాలేదా? వీడు పోలీసులకి ఎస్తేర్ గారిని సెట్ చేస్తారు భాస్కర్ గారు అని చెప్పేసి అంటంటే నాకు బుర్ర పోయింది. ఎక్కడన్నాడు అసలు అని చెప్పేసి ఆడియోని 10 సార్లు విన్నా, ఇది వీడియో చేయడానికి ముందు. తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ ఒక్కసారి బిట్టేనండి. డిఎస్పీ ఎందుకు వస్తున్నాడు అని అంటే డిఎస్పీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందలే ఎస్ఆర్ మీద, ఒకవేళ వస్తే వస్తాడు ఆయన ఇష్టం. ఇదండి మ్యాటర్. ఇక్కడ డిఎస్పీ అంటే డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనుకుంటున్నాడు ఈ ఊరకొక్క. ఈడి మాటలు పట్టుకుని కామెంట్లో నిన్న ఎవడబడతాడు ఎంత రెచ్చిపోయారు అసలు. ఒరే అది డిఎస్పీ అంటే డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాదు, ఆయన పూర్తి పేరు పోలీసులకు సెట్ చేస్తారు. నీ గురించి అనవసరంగా నేను తలబాదుకున్నాను కదరా ఎంతసేపు. ఎక్కడ నాకు ఆడియో మొత్తం మీద ఏం కనపడలేదు ఏంటా అని చెప్పేసి చీ అరే వదిలేరా. నీ గురించి మాట్లాడాలంటే కూడా అసహ్యం వేస్తుంది. నీగా నేను విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం అని చెప్పేసి సవాళ్ళు ఇచ్చింది. ఎదవల్లారా, గాడిద కొరకల్లారా, ఆడాలంటే మీకు అంత చీప్ గా కనబడుతున్నారా బ్యావకు? చెప్పండి రా, ఎందుకు మాట్లాడట్లేదు ఇప్పుడు? మాట్లాడటానికి నువ్వు వీడియో చేసిందే రికార్డింగ్, మాకు టైం ఇవ్వాలి కదా, అప్పుడు కదా మేము మాట్లాడేది. ఎందుకు మాట్లాడట్లేదు అంటే నువ్వు వీడియో చేయగానే వీడియోలోకి వచ్చి దూరం చెప్పాలా? ఓపిక పట్టరా ఊరకుక్క. ఎవరో ఒక పాస్టర్ గారు ఏదో తప్పు చేశారు ఏదో అంటే పదే మాట్లాడతారు కదరా. ఇప్పుడు మాట్లాడరే ఈ వెధవుల పక్షాన్ని ఉన్న వాళ్ళందరూ చెప్తూ కొట్టండి అండి. ఎస్తేర్ ధనరాజ్ అయితే మరి క్రైస్తవ్యం మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు, ఆవిడ సెట్టింగ్ అంట. ఓరే అసలు నిజంగా నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? పెంట తింటావు, నువ్వు మరుగుదొడ్డి గడివి కదా. అయితే హిందూ బంధువులరా, అలాగే ఈయన అనుసరిస్తున్న గొర్రె బిడ్డలరా, దయచేసి ఆలోచించండి. ఈ ఆడియో 7-8 సంవత్సరాల క్రితం నాటిది. అంటే శివశక్తి మొన్న వార్షికోత్సవం జరుపుకుంది, వీళ్ళు 7 సంవత్సరాల క్రితం ఈ ఆడియోలో ఏదో మాట్లాడుకున్నారు. ఎందుకు మాట్లాడారు, ఏం జరిగింది అనేది కరుణాకర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. కానీ ఈ ఆడియో మొత్తం మీద అసలు ఎక్కడైనా బూత్ ఉందా, కరుణాకర్ గారు ఏదైనా అక్రమ సంబంధం పెట్టుకున్నారు, లేకపోతే కరుణాకర్ గారికి ఏదైనా లవ్ అఫైర్ ఉంది, లేదా కళ్యాణ్కి ఇంకేదైనా అఫైర్ ఉంది, లేదా భాస్కర్కి ఏదైనా అఫైర్ ఉంది అని చెప్పేసి ఎక్కడన్నా నిర్ధారణ దొరికిందా? లేదు. అలాగే ఈ ఆడియో తర్వాత కూడా కొద్ది చిన్న పొరపచ్చాలు వచ్చి విడిపోయినా మళ్ళీ తర్వాత కలిసి పనిచేశారు, పని చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే 1 year బ్యాక్ కూడా కరుణాకర్ గారు, భాస్కర్, నేను, కళ్యాణ్, ఎస్తేర్ గారు అందరం కలిపి ఒకే డిబేట్లో కూర్చున్నాం, సంతోష్ గణపాటి గారు అందరం. అది శివశక్తి కార్యాలయంలోనే జరిగింది. పోనీ ఈ 7 ఏళ్లలో ఎప్పుడైనా ఎస్తేర్ గారు కానీ భాస్కర్ కానీ వచ్చేసి నాకు వీళ్ళ వల్ల అన్యాయం జరిగింది లేదంటే వాళ్ళ వల్ల అన్యాయం జరిగిపోయింది అని ఎక్కడైనా సరే ఏమన్నా ఆడియోలు కానీ, టెక్స్టులు కానీ, వీడియోలు కానీ, ఫోటోలు కానీ ఎవరన్నా బయట పెట్టారా? పోనీ కనీసం ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చారా? అంటే అదొక టీ కప్పులో తుఫాను అప్పుడేదో వచ్చింది, దాని గురించి వాళ్ళు ఫోన్స్లో మాట్లాడుకున్నారు అంతే తప్ప అక్కడ ఏవి జరిగిందండి ఎవ్వరూ చెప్పుకోలేదు, ఎక్కడా జరగలేదు కూడా. మరి ఈ గాడిద కొడుకు 7 సంవత్సరాల క్రితం ఆడియోని ఇప్పుడు తీసుకొచ్చి ఎందుకు ఈ ఊరకొక్క ఇదేదో స్టింగ్ ఆపరేషన్, బొంగ ఆపరేషన్ అని చెప్తాడు? నిజంగా స్టింగ్ ఆపరేషన్లు అంటే ఎట్టా ఉంటాయో నేను ఇప్పుడు చూపిస్తా. కానీ దానికంటే ముందు వీడు నోటి విరోచనాలు చేసుకున్న కొన్ని మాటలు మీకు వినిపించాలి. స్టేట్మెంట్ వైజ్గా ఒక్కోసారి వినేయండి. అయ్యారంటే నేను ఒక ఆయన
లవ్ చేసి నేను మరి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నేను సనాతన ధర్మంలో. ఏంటి అయ్యర్ అంటే ఒక అయ్యని పెళ్లి చేసుకుని సనాతన ధర్మంలోకి వెళ్ళిపోయారని అర్థమా? డౌట్ లేదురా, నీకు మెదడువాపు ఉంది, అందుకే మెదడు అంత పెద్దగా అయిపోయి అంత ఎక్కువ ఆలోచించేస్తున్నావు. అయ్యర్ అంటే అయ్యవారిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారని కాదురా బాబు. ఛీ, ఏట్రా చెప్పాలి, మీరు ఏట్రా మాట్లాడతారు ఆడవాళ్ళ కోసం? ఎదవల్లరా ఏం మాట్లాడతారా మీరు? పానికి మళ్ళీ గాడిద కొనకల్లరా? ఆడవాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి బుద్ధి ఉండాలా? వీళ్ళకి లవ్వులు అంట మళ్ళీ. అంటే ఎవరైతే ఈ యొక్క శివశక్తి ఛానల్లోకి వచ్చి మాట్లాడుతారు వీళ్ళందరినీ, ఆడవాళ్ళందరినీ వీళ్ళే సెట్టింగ్ చేసేసుకుంటారనమాట. లేకపోతే వాళ్ళు ఇంకోళ్ళకి ఎవరికో సెట్ చేసేస్తారనమాట. వీళ్ళంతా దొంగ బ్యాచ్ చూడండి. ఆడవాళ్ళకి మత్తి ఇంజక్షన్లు వేసి బ్లూ ఫిల్మ్లు కూడా తీస్తారండి యాదవులు. అలాంటి బేవర్స్ బ్యాచీలు. మీరారా క్రైస్తవుల గురించి మాట్లాడతారు? మీరారా సేవకుల గురించి మాట్లాడతారు? మీరారా మా గురించి మాట్లాడతారు? సన్నసులరా, నీ బతుకులెట్టు చూడండి రా. మీ చీకటి కోణాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పుడు ఏదో సంఖ్యలు గుద్దుకున్నారు కదా, ఎవడు చేసింది ఏ తప్పు లేదు. ఎవడో ఒక చిన్న మాట మాట్లాడాడంటే చాలు దాన్ని తీసుకొచ్చి ఇదిగో అలా వాడేలాగా వీడేలాగా అని మాట్లాడతారు. మరి మీ సంగతి ఏంట్రా? మీ ముడ్డు కింద మచ్చ సంగతి ఏంట్రా? ఒరే ఆ ముక్క నువ్వు చెప్పకూడతారా? ఆ ముక్క కూడా బయటేస్తా. వెయిట్ మరుగు. పావును నమ్మి వెళ్తే చివరికి కాటేయకపోతే ఏం చేస్తారు? ఈ అదవులు పాములు కదా. మీరు ఆడదేదో పాము పగడ నేడనుకుంటున్నారు. వెళ్ళారా ఆడోళ్ళారా? మేమేంచి క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చేసాం అని అన్నారు కదమ్మా మీరు అక్కలారా. ఓ మేరీ అయ్యారక్క, అలాగే ఎస్తేర్ ధనరాజ్ అక్క. ఇప్పుడు చెప్పండి వీళ్ళు ఏం చేయాలో? వీళ్ళు ఇద్దరి మీద కేసులు పెట్టండి. ఆడవాళ్ళందరూ, ఆడవాళ్ళకి అక్కడికి వెళ్తే శివశక్తిలో అస్సలు ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు. ఆడవాళ్ళని వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు. వాళ్ళని ఎంతకైనా అవసరం వస్తే వాళ్ళు రేప్ చేయడానికి కూడా వెనకాడరు ఎదవలు. అర్థమైందండి? వాళ్ళని బెదిరించడానికి కూడా వెనకాడరు. వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా వెనకాడరు. బ్లాక్ మెయిలర్ వెదవులు వీళ్ళు. ఇలాంటి సన్నాసులు చేసిన వీడియోలకి మళ్ళీ ఫాలోవర్స్. బుద్ధుండాలి మీకైనా. ఏటి ఓడబడిస్తారు క్రైస్తవ్యం మీద వీళ్ళు ఏం ఓడబడిస్తారు? లేదంటే మీ యొక్క సనాతన ధర్మానికి, మీ హిందుత్వానికి ఏం ఓడబడిస్తారు వీళ్ళు? మీ దగ్గర డబ్బులు దండుకొని ఆడవాళ్ళ నుంచి సెట్టింగ్లు చేసుకొని బతకడం వరా శివశక్తి అంటే? యాదవా గాడిద కొరక చెప్పురా. ఓ రెచ్చిపోయావు కదా, ఇదేనట ఆడవాళ్ళకి మీరు ఇచ్చే మర్యాద. ఎత్ర నార్యంత పూజ్యంతే అట. మరి నారీల మధ్య ఏం చేస్తున్నారా మీరు? సెట్టింగ్లు చేసుకుంటారు అక్కడికి వచ్చిన ఆడవాళ్ళకి. మీకు బుద్ధి ఉండాలి కదా. అక్కడికి ఎలాగెళ్ళారు? మీ గురించి ఎలా మాట్లాడుతున్నారు? శివశక్తి బ్యాచ్ చేస్తున్న ఈ యొక్క దుర్మార్గాలు దురాగతాలను ఆపడానికి ఎంతమంది ముందుకు వస్తారో నేను వెయిట్ చేస్తాను. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటారా? మీకు చెక్ మాత్రం గ్యారంటీ. వేదవల్లారా ఇన్ని రోజులు ఎందుకు కూరుకున్నాను తెలుసా? ఎప్పుడో ఒక రోజు ఒక అవకాశం రావాలి, మీ తాట తీయాలి. రానే వచ్చింది, దేవుడిచ్చాడు. సరేరా, ఏం పీకావు మరి? అప్లోడ్ చేసావు, ఏమంటారు డిలీట్ చేసినావు. ఎందుకు? అడుగు తింటానికా? మొఖం చూపించలేని వేదవులందరూ కూడా ఓ చిన్నది వస్తే పాస్టర్ మీద పడిపోతారు కదా. ఇదిగో ఆడియో వచ్చింది మాట్లాడతారా? డబ్బులు నొక్కి ఆడవాళ్ళ మీద భయంకరమైనటువంటి ఆలోచన కలిగిన వీళ్ళకి మళ్ళీ అనుచరులు, ఈ వేదవాళ్ళు కవర్ చేయడానికి కొన్ని ఛానళ్ళు, ఒక బూత్ బ్యాచ్, వీళ్ళందరూ కూడా మెయింటెనెన్స్. ఏరా కరుణాకరగే, ఇప్పుడు చెప్పు ఆడవాళ్ళు ఎలా మాట్లాడతావా? నేను ఇప్పుడు షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ మీకు ఇవ్వబోతున్నాను. ఆ బ్లాస్టింగ్ న్యూస్ తర్వాత చూద్దాం. నాస్టీ ఫెలో. ముందు ఈ మాటలు మాట్లాడుకుందాం. ఏదన్నా పాస్టర్స్కి సంబంధించి చిన్న చిన్న క్లిప్పులు దొరికితేనా తీనా కొడక. ఇప్పుడు మాట్లాడదాం. తీ చూద్దాం. హిందూ బంధువులారా జాగ్రత్తగా చూడండి. వివాహితపై 5 ఫాదర్ల అత్యాచారం. పెళ్లికి ముందు ఓ ఫాదర్ వేధింపులను జీసస్ ఎదుట చెప్పుకున్న బాధితురాలు బలహీనతను ఆసరాగా చేసుకుని అకృత్యం. వీడియోలు ఫోటోలతో బ్లాక్ మెయిలింగు. కేరళలో దారుణం. బాధితురాలి భర్త ఫిర్యాదు. వరలుచ్చా. ఇది జరిగింది చర్చిలోని రబ్బచ్చా. తర్వాత మతం ముసుగులో లైంగిక వేధింపులు. బాధితురాళ్ల ఫిర్యాదుతో కేసు. కన్నె పిల్లలను కాటేసిన కామదాసు అలియాస్ ప్రేమదాసు. పేరు దేవుడి సేవ, చేసేది పాపిష్టి పని. తాయికరావుపేటలో యువతల్ని చెరబడుతున్న పాస్టరు సహకరిస్తున్న మరో మహిళ. ఎన్ని చిన్న నేరాలంట. ఊరకొక్క. దళిత మహిళపై పాస్టర్ అత్యాచారం. సిద్దిపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘోరం. ఇక 30 మందిపై అత్యాచారం. ఉద్యోగాల పేరుతో క్రైస్తవ మత బోధకుడి అఘాయిత్యం. యువతిపై పాస్టర్ అత్యాచారం. ఈ పాస్టర్కు 30 పెళ్లిళ్ళు. ప్రార్థనల పేరిట 3 నెలలుగా అత్యాచారం. నన్పై 13 సార్లు బిషప్ రేపు. అమెరికాలో బాలికకు లైంగిక వేధింపులు. తెలుగు క్రైస్తవ మత బోధకుడికి 6 ఏళ్ల ఖైదు. బాలికపై పాస్టర్ అత్యాచారం. పాస్టర్ ముసుగులో దివ్యాంగురాలిపై అఘాయిత్యం. గర్భం దాల్చిన యువతి. పాస్టర్ అత్యాచార యత్నం. తణుకులో దారుణం. నిందితుని అరెస్ట్. నగ్న ప్రార్థనల పేరుతో యువతల్ని లోబర్చుకుంటున్న పాస్టర్. మహిళా కమిషన్ కు బాధితుల ఫిర్యాదు. పసిపాపపై పాస్టర్ అత్యాచారం. పేరు దేవసహాయం, నిలువెల్లా కామం. ఉపాధి కోసం వచ్చిన యువతిపై అత్యాచారం. బాలికపై పాస్టర్ అత్యాచారం. భయపెట్టి 3 నెలలుగా ఘోరం. ధైర్యం చేసి చెప్పిన బాధితురాలు. రే
ఇవన్నీ శాంపిల్స్ రా, ఊరకుక్క ఇవన్నీ శాంపిల్స్ రా. ఇవన్నీ చిన్న చిన్న ఘటనలా. ఈ చిన్న చిన్న ఘటనలో నీ పెళ్ళామో నీ చెల్లెలో నీ కూతురు ఉంటే తెలిసేదిరా లుచ్చా. అయినా ఆళ్ళుంటే మాత్రం నీకు తెలిసేదే ఉందిలే. నిన్ను నమ్మి నీ చర్చకు వచ్చిన వాళ్ళకి పుచ్చిపోయిన ముడ్లకి ప్యాచీలు వేసిన పోరంబొక్క గడివి నువ్వు మాట్లాడుతున్నావురా హిందువుల గురించి, హిందూ సంఘాల గురించి. ఇక ఏదో కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఏదో పనికిమాలిన ఆడియో ఒకటి దొరికితే హిందూ సంఘాల్లో బ్లూ ఫిల్ములు నడుస్తున్నాయి, లేకపోతే రేపులు జరిగిపోతున్నాయి, ఏంటంటో డ్రగ్స్ అమ్మేస్తున్నారు, దిక్కుమాల మాటలు మాట్లాడావు కదరా లుచ్చాగా. ఒక్కసారి నీ ఆడియో రికార్డ్ ఎనరా. నీకు రంకుమోగుడిని ఒక సేవకుడుగా నీ మొగుడుగా చెప్తున్నా మాట బాగాను. పళ్ళన్నీ ఊడిపోయినట్టు జోడుతో కొట్టేది. నీకేమంటే ముట్టి పుచ్చిపోతే వెనకాల చూపించి చూస్తాను. నేను ఆయింట్మెంట్ ఏమైనా రాస్తాను. అందరికీ నీ ముట్టి పుచ్చిపోయిందని చూపించక బాగోదు. నా విషయం వదిలే. నేను పక్క చూడు, నేను పక్క బోకరోని ఎదవని, అందరితో తిరుగుతాను, అందరితో పడుకుంటాను, అందరితో వెళ్తాను. ఓకేనా? ఎరా ఏటైపోయింది మరి? ఇది పుచ్చిపోయింది, అటు చూపిస్తే ఆయింట్మెంట్ రాస్తావా? ఇది చాలా చిన్న చిన్న ఆడియోలా. వీటి గురించి మేము మాట్లాడకూడదా, బయటెట్టకూడదా? పైగా దీన్ని కవర్ చేసుకోవటానికి లుచ్చగాడు ఎంతమంది ఆడవాళ్ళని కూర్చోబెట్టుకున్నాడు చూడండి. మరి ఇంతమందిని కూర్చోబెట్టుకుని కవరింగ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు నీ చర్చిలోకి వచ్చే ఈ ఆడవాళ్ళందరితో కూడా నువ్వు ఆయింట్మెంట్లు పూపించుకుంటున్నావా, లేకపోతే నువ్వు వాళ్ళకి పోతున్నావా? మేము ఎప్పుడైనా అట్లాంటి దిక్మాల మాటలు మాట్లాడామా? ఎందుకంటే ఒకళ్ళు చేసిన తప్పుకి ఊరందరినీ వేలెత్తి చూపించే అంత దిక్కుమాల అలవాటు మాకు లేదురా. కానీ నువ్వు కరుణాకర్ గారిని ఏమీ చేయలేక కార్యాలయంలో పనిచేస్తున్న హిందూ ఆడబిడ్డలందరి గురించి నోరు పారేసుకున్నావు చూసావా లుచ్చాగా. ఇదిరా నీ బతుకు ఓరకొక్క. నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావా తేడా గడివి? కాదు 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 రోయ్. ఒక్కసారి ఈ అభినయ దర్శన్ గడు, విగ్గు దర్శన్ గడు వాయిస్ ను. తండ్రి నా కొడుకులు కళ్ళేదమ్మా మీటింది. నా భార్య నటిస్తుంది. నా కొడుకు మీరు సేవకులు, అతను ఒక సేవకులు, మీరు అంత ఎమోషనల్. సేవకులు కాదు ఈరోజు. అభినయ దర్శన్ పాస్టర్ కాదు, వాళ్ళని చంపడానికి బతుకుతున్నాను అంతే. ఇప్పుడు వాళ్ళని చంపడానికే బతుకుతున్నాను. ఇద్దరు చంపేస్తాను, ఖచ్చితంగా చంపేస్తాను ఈరోజు నేను. ఇదిరా ఇడు బతుకు. వాడు అంటుంది ఎవరిని అనుకుంటున్నావు? వాడి చర్చికి వచ్చే ఆడవాళ్ళనే. నేను కాసేపు అసలు పాస్టర్నే కాదనుకోమంటున్నాడు ఆ లుచ్చాగాడు. మరి ఎంత దారుణంగా మాట్లాడాడరా. ఇదా ఆడు పాస్టరే. ఈ ఆడియోలు మేము బయట పెట్టకూడదు. ఈరా స్టింగ్ ఆపరేషన్లు అంటే ఎరుప, వీటిని బయట పెడుతున్నాం మేము. కానీ నువ్వు బయట పెట్టింది ఏంటి? థర్డ్ క్లాస్ ఎవిడెన్సెస్ అవన్నీ కూడా. ఎందుకు పనికిరావు, ఎందుకు ఏ తప్పు లేని పట్టుకొచ్చి దాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేయాలని చూసావు. అందుకే నీ వీడియోని నువ్వే డిలీట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. దరిద్రుడా. పైగా మీ అందరికి పెద్దగాడిది ఒకడు ఉన్నాడు కదా, ఎవడో ఈ లోఫర్ గాడు. ఆ లోఫర్ గాడు ఏం మాట్లాడుతున్నాడు ఈయన ఒకసారి. నా మెసేజ్ చూపించావు. ప్లీజ్ అప్ప, నువ్వు అంత కోపం తెచ్చుకోవద్దు. పనికి మారిందానా నువ్వు నా మెసేజ్ ఎలీషాకి ఎందుకు చూపించావు? నీవు నాకేం పంపించావు వాడిని చూపించానా? మరి అది ఆడి స్క్రీన్ షాట్లు ఎందుకు చూపించావు అంట. ఈడే గతంలో ఒక మాట అన్నాడు, నా స్క్రీన్ షాట్లు దేవుందలే, దావీదు స్క్రీన్ షాట్లు ఎంతకంటే గొప్పవి ఉన్నాయి అని చెప్పేసి. మాలవ్ ప్రసంగికులరా మీరంతా. మీ గురించి మేము మాట్లాడకూడదు, మేము బయట పెడుతుంటే మా గురించి లేనిపోని కుట్రలు చేయడానికి ఎన్ని కట్టుకథలు అల్లుకుంటున్నారా. ఇది చాలదు అన్నట్టు. పైగా ఇక్కడ అజయ్ బాబు గాడును నీ దోస్తు విజయ్ కుమార్ గారు ఉన్నాడు కదా, ఆ గాడిదలు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి. మీరు హనీ జాన్సన్ అరెస్ట్ అయినప్పుడు జైలుకి వెళ్ళారు కదా, విడిపించడం వెళ్ళినప్పుడు హనీ జాన్సన్ జైలు నుంచి బయటకు వచ్చాక జైలుకి వెళ్ళేటప్పుడు ఆయన గర్ల్ ఫ్రెండ్తో మీ ఫోన్లో నుంచి మీరు మాట్లాడారని, మీరు మాట్లాడేది మీ ఫోన్లో నుంచి అతను మాట్లాడాడని, హనీ జాన్సన్ మాట్లాడాడని, దాన్ని మీరు ఆడియో రికార్డు మీ దగ్గర పెట్టుకొని హనీ జాన్సన్ ని బెదిరిస్తా ఉన్నారని, ఇంకెక్కడో హనీ జాన్సన్ మీటింగ్ కు వెళితే ఒక అమ్మాయి బైక్ మీద స్కూటీ మీద వెళ్తా ఉంటే మీరు ఫొటోస్ తీశారని. యారా ఇప్పుడు ఏంటి నీ పెళ్ళాన్ని, అదే నీ రెండో పెళ్ళాన్ని ఈ విజయ్ కుమార్ గెలికాడంట నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఏమేం చేశాడో ఏమేం జరిగినా మాకు తెలియదు. ఇది విజయ్ కుమారు అజయ్ కుమారు మాట్లాడుకుంటున్న మాట. మరి ఇక్కడ నీ ప్రస్తావన వచ్చింది కాబట్టి, నీ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీ ఇద్దరు ఇంకా అనేయొచ్చా? నువ్వు మాట్లాడింది అట్టాగొందరు ఊరకొక్క. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే థర్డ్ పర్సన్ గురించి దాన్ని తీసుకొచ్చి ఇది పెద్ద ఎవిడెన్స్ అని మాట్లాడుతున్నావు. నీ బతుకు తగలయ్యా. ఇదిరా నీ బతుకు. అందుకు కాదు నువ్వు పెట్టిన వీడియోని నువ్వే తెల్లారేసరికి డిలీట్ చేసుకున్నావు. ఉచ్చ పోసుకుంటా నువ్వే మరుగుదొడ్డి గడివి నీ మీద అందరూ ఉచ్చబోయాల్సిన బతుకు నీది. నువ్వు పెట్టిన వీడియోకి నువ్వే ఉచ్చబోసుకునే స్థితికి దిగజారిపోయావు. ఎందుకు వచ్చిన గాలి మాటలు రా కుక్క. అట్టగే ఇక ఈ ఊరకొక్క చూడండి, ఈడు పాస్టరే.
కానీ ఈడేం చేస్తున్నాడు చూడండి, ఈ ఫోటోల్లో ఎంతమందితో ఉన్నాడు. ఈ ఆడవాళ్ళంతా ఎవరు అనుకుంటున్నారా? వీడి భార్య అయితే కాదు, ఆవిడ వీడికి విడాకులు ఇచ్చేసి ఆవిడ విడిగా ఉంటున్నారు. మరి వీళ్ళంతా ఎవరు? అది ఆడే చెప్పాలా. పోనీ కనీసం ఎట్లాంటి సాక్ష్యాలైనా సరే ఈ మరుగుదొడ్డిగాడి కానీ ఇంకెవడన్నా మా గురించి బయటపెట్టగలడా? దేకో చూసుకోండి రా, ట్రై యువర్ లక్. వీడి పక్కన ఇప్పటికీ కూడా లక్ష్మి అనే ఒక ఆమె వీడియోస్ చేస్తుంది. అంటే లక్ష్మిని కూడా మీ లవ్ అని అనుకోవాలరా మేము, లేకపోతే మరి ఇంకేదేనా? అలాగే చూసావా, అలాగే చూస్తున్నావా, అలాగే కొనసాగిస్తున్నావా? చెప్పరా, మీరు చూస్తున్నారు కదండి. యారా నీ గేసు నీకు బాగా నేర్పినట్టున్నాడు ఇట్లాంటి దిక్మాల మాటలు కొడక. ఇప్పుడు అక్కడ కరుణాకర్ గారి మీద కోపం ఉంటే కరుణాకర్ గారి మీద చూసుకోవాలి, కానీ ఆ ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళు లేకపోతే ఆయన పక్కన వీడియోలు చేస్తున్న వాళ్ళు అందరికీ రంకులు కట్టమని నీకు చెప్పింది. ఇక్కడ శివశక్తి ఆఫీస్లో పనిచేసే వాళ్ళ, హిందూ జనశక్తి ఆఫీస్లో పనిచేసే వాళ్ళ, లేకపోతే మరో హిందూ సంస్థలో పనిచేసే వాళ్ళ పక్కన పెడితే ధర్మం కోసం పనిచేసే ప్రతి వాళ్ళు కూడా మాకు ధర్మం కలిపిన బంధమే, ప్రతి ఒక్కళ్ళు మాకు చెల్లెళ్ళు అక్కలే. అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఇంత ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే మేము చేతులకి మేకులు కొట్టు కూర్చుంటామరా, చెమడాలు వచ్చి చేతులు పెడతాం చిల్లర. ఎరా అసలు నువ్వేం చేస్తున్నావురా? ఒక్కసారి వీడియో చూడరా. ఫోన్ చేశాను నాకు, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు వాస్తవానికి. జస్ట్ ఫోన్ వచ్చింది, అనోనిమస్ కాల్ వచ్చింది, మాట్లాడాను అంతే. ఆ వ్యక్తి నాతో చెప్పింది ఏంటంటే వాళ్ళ స్నేహితుడు టిష్యూ కుమార్ అని ఒకడున్నాడంట. టిష్యూ కుమార్ అంటే మీకు అర్థం కాదేమో, ప్రతి హిందువుకి అర్థం అవుద్ది, ప్రతి గొర్రెకి అంటే యూట్యూబ్లు చూసే ప్రతి ఒక్కడికి అర్థం అవుద్ది టిష్యూ కుమార్ అంటే ఎవడు అనేది. ఆ టిష్యూ కుమార్ గురించి జాన్ పాల్ బ్రదర్ ఏం చెప్తున్నారో మీరు వినండి. వాడు కూడా జాబ్ చేస్తాడంట. వాడు ఉదయం వెళ్ళి సాయంకాలం వస్తాడు, రాత్రి అంతా నైట్ షిఫ్ట్ వెళ్తాడు. ఈ ఆడవాళ్ళకి ఇదేం పోయేకాలం తెలియదు కదా నాన్న. భర్త ఇంత కష్టపడి రాత్రి బావులు సంపాదిస్తుంటే కొంతమంది తప్పుదారి పడతారు. ఇది వచ్చిన సమస్య. అలా ఈ టిష్యూ కుమార్ అనేటువంటి ఆ వ్యక్తి ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నాడంట. అలా ఈ వ్యక్తి బయటికి వెళ్ళిన ప్రతిసారి వీళ్ళ వైఫ్ ఎవరెవరితో తిరుగుతుందంట. మరీ దారుణంగా 1500కి వెళ్తుందంట. ఇది ఈ వ్యక్తి తెలిసిపోయి వాళ్ళ మీద కేసు పెట్టాడు. సరే ఆ తర్వాత చూద్దాం, ఇక్కడ వరకు చాలు. ఆ పాస్టర్ పాపం టిష్యూ కుమార్ ఉన్నాడు కదా, ఆడి పెళ్ళామంట, ఆడి ఉద్యోగానికి పోతే ఇది 1500కి తిరుగుతుందంట. మరి మరుగుదొడ్డిగాడు ఎన్నిసార్లు 1500 ఇచ్చాడు అట్లాంటి వాళ్ళకి ఎవరికి తెలుసురా? ఇప్పుడు నువ్వు మా ఫ్రాటర్నిటీలో ఉన్న ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడితే మేమేనా సవటాలు చేత కాకుండా కూర్చునేది? నీ వ్యవహారం, నీ వెనకాల ఉన్న గొర్రె పాస్టర్ కొడుకులు వ్యవహారాలు అన్నీ కూడా బయటకు తీస్తే మొట్టమొదటి దొరికిన యాదవీయుడు ఎవడో టిష్యూ కుమార్ అంట. ఆ టిష్యూ కుమార్ గడి పెళ్ళం 1500కి తిరుగుతుందంట. నీ దగ్గర అయితే 2000 3000 కూడా అడిగిద్ది. ఎందుకంటే ఆడి ముఖం చూడలేక ఆడితో ఎట్టో పడుకుంటుందంటే నీ ముఖం అసలు చూడలేదుగా, నీ తొండ ముఖం కదరా, మరుగుదొడ్డి ముఖం కూడా. ఈ రోజు వరకు మేము ఏ రోజు కూడా ఫలానా ఆడవాళ్ళు అని ఆడవాళ్ళ గురించి మాట్లాడాల. ఫస్ట్ టైం నువ్వు మాట్లాడేలా చేస్తున్నావు. ఎవరన్నా వీడియో కింద కామెంట్లు పెడుతూ దయచేసి బూతులు మాట్లాడకండి లలిత్ గారు అనేవాళ్ళు మాట్లాడిన ప్రతి మాట వినండి, మరి మేము ఎలా రియాక్ట్ అవ్వాలో మీకే తెలుస్తుంది. అంటే మన ధర్మం కోసం మాట్లాడటానికి బయటకు వచ్చే ఆడవాళ్ళ గురించి నోటికి వచ్చింది మాట్లాడుతుంటే ఓ మనం బూతులు మాట్లాడకూడదు అని కూర్చోవాలా? అంటే రేపు ఇంకే ఏ ఆడపిల్ల కూడా ధర్మం గురించి మాట్లాడటానికి బయటకు రావాలంటే మమ్మల్ని ఎవడన్నా తిడితే ఎవడో పట్టించుకోడేమో అనుకునే స్థితిలో ఉండాలా? మన ఆడబిడ్డలు జోలికొస్తే మక్కెలు ఎరగ తన్నేస్తాం అనే భయం క్రియేట్ చేయొద్దు. అదే చేస్తున్నాం. ఈడు ఒక్కడే అనుకుంటున్నారా? అంటే ఈడు హిందూ ఆడవాళ్ళ గురించి మాట్లాడాడు కాబట్టి ఒక్కసారి విజయ్ కుమార్ మాట్లాడిన ఈ మాటలు కూడా వినండి. అమ్మాయిలను లేపుకెళ్ళిపోవడానికి నేను సాలెం రాజు పెద్ద కొడుకుని కాదు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో వచ్చే విశ్వాసం పాడు చేసే తండ్రి సన్నిధి సేవకులు లాంటివన్నీ కూడా కాదు. నేను తండ్రి సన్నిధి సేవకులు ఏం చేస్తున్నారు? చర్చికి వచ్చే ఆడవాళ్ళని పాడు చేస్తున్నారు. ఈ మాట చెప్పింది ఎవడురా? పాదిరిగాడే, మీ పాస్టర్ చెప్పాడు. ఇంకా చెప్పాలంటే భార్యను వదిలేసి మరో పెళ్లి చేసుకుని ఇంకొక ఆమెతో కులుకుతున్న సాలెం రాజు లాంటివన్నీ కూడా కాదు. నేను ఇవన్నీ నిజాలు చెబుతున్న అబద్ధాలు కాదు. సమయం వస్తే అన్ని బయటకు తీస్తా. ఇప్పుడు ఇటు చెప్పింది ఏ శాలెం రాజు గురించి అనుకుంటున్నారా? అదే పూలు పెట్టుకునే ఆడోళ్ళు తిరుగుబోతులు అని చెప్పేసి ఒక కుక్క వాగింది కదా, ఆ కుక్క. ఇప్పుడు వాళ్ళందరూ పూలు పెట్టుకోకుండా వీడి దగ్గరికి వస్తుంటే ఏం చేస్తున్నాడు? ఈడు పెట్టి పంపిస్తున్నాడు. అది మరి అంటే పూలు పెట్టుకుంటే తిరుగుబోతులు, వీడితో పెట్టించుకుంటే తిరుగుబోతులు కాదంట. చర్చిల్లో ఏం జరుగుతుందిరా అంటే విజయ్ కుమార్ చెప్పింది ఆలకించుకుని సావండి. ఇది సాలదో మేము నమ్మము అనుకుంటే ఓసారి బాధితురాలే మాట్లాడుతున్నా ఈ మాటలు కూడా వినండి. దుర్బోధకు అలవాటు పడ్డాను. నా జీవితమే నాశనం అయిపోయిందన్నా. నా కుటుంబాన్ని రక్షణలోకి తీసుకుని వచ్చుకున్నా. నా బంధుమిత్రులు కొంతమంది వచ్చారన్నా. ఇట్లా ఈ రీతి కూడా నా బ్రతుకుని స్వార్థ కోసం ఆ విధంగా ప్రయాసపడే నేను ఈ రోజు ఈ సేవకుడి ద్వారా సమర్పణ మీద పోయింది, రక్షణ అనేది కోల్పోయాను, నా కుటుంబంలో సాక్ష్యం అనేది కోల్పోయాను.
ఈ రోజు సమాజంలో దోషిగా నిలబడే పరిస్థితి తీసుకొచ్చాడన్న ఈ అబ్బాయి. ఎన్ని మాయ మాటలు చెప్పాడన్నా, ఓటారుగా వెళ్ళొద్దు, ఎవరిని తోడు పెట్టుకుని వెళ్ళు, ఇప్పుడు పరాశ్రమం అవి ఎన్నో చెప్పాడన్నా, ఎన్నో చేశాడన్నా. గుడ్డిగా ఎంత గుడ్డిగా నమ్మానంటే గుడ్డిగా నమ్మాడన్నా అతన్ని. ఇదిగోరా మరో ఆడబిడ్డ ఆ తండ్రి సన్నిధి చర్చికి వెళ్ళటం వల్ల ఏం జరుగుతుంది అనేది మాట్లాడింది. ఇక్కడ ఈ పాప బయటకు వచ్చింది, ఇంకా బయటికి రానోళ్ళు చాలా ఉన్నారు. తండ్రి సన్నిధిలోనే కాదు ప్రతి సన్నిధిలోనూ ఇదే జరుగుతుంది. కాకపోతే కొన్ని బయటకు వస్తున్నాయి, ఎన్నో బయటికి రాకుండా ఆగిపోతున్నాయి. ఇప్పుడు చెప్పరా ఎవరి దగ్గర ఏం జరుగుతుంది? బ్లూ ఫిల్మ్లు ఎక్కడుంటాయి, డ్రగ్స్ ఎక్కడుంటాయి, మాయలు ఎక్కడుంటాయి, మోసాలు ఎక్కడుంటాయి? ఆడబిడ్డ కూడా బయటకు వచ్చి ఏడుస్తూ కన్నీళ్లతో చెప్తా ఉంది. ఇలా కరుణాకర్ గారి ఆఫీస్ నుంచి కానీ లేదా మరేదైనా హిందూ సంస్థ ఆఫీస్ నుంచి కానీ ఎవరైనా ఆడబిడ్డ నాకు ఇట్లా అన్యాయం చేశారు, ఇదిగో ఎవిడెన్స్ అంటూ ఒకళ్ళన్నా బయటకు వచ్చారా? మరి ఎందుకురా ఆడబిడ్డల మీద నిందలేసి అంతగానం మాట్లాడినవరా? గాలి కుక్క మరుగుదొడ్డిగా పెళ్ళన్నాడితో ఇడితో పంపే పోరంబోక. నువ్వు ఊళ్ళో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే నీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడకుండా ఉంటాం అనుకున్నావురా? చీర చింత కడతాం. హిందూ బంధువులరా చూడండి, హిందూ సంఘాలని లేకుండా చేయాలని, హిందూ సంఘాల పనిని ఆపేయాలని ఈ పాషండ మతాలు ఎంతకు దిగజారుతున్నాయో ఆలోచించండి. క్రైస్తవులు, ముస్లింలు, నాస్తికులు, కమ్యూనిస్టులు, హేతువాదులు, వీళ్లతో పాటు హిందూ ముసుగులోనే ఉంటున్న సెక్యులర్లు, ప్రాక్సీ హిందూసు, సూడో హిందూసు, వీళ్ళకి మద్దతుగా మనతో పోటీ పడలేక పనిలో మనలాగా పని చేయలేక మన పనిని తక్కువ చేసేసి మనకు వచ్చే సహాయాల్ని సహకారాల్ని నిలిపేసి మనం ముందుకు పోకుండా చేయాలి. తద్వారా ధర్మరక్షణ కార్యక్రమాలు ఆగిపోవాలి, ధార్మిక చైతన్యం పెరగకుండా ఆగిపోవాలని చెప్పేసి మనలోనే ఉంటున్న కొంతమంది స్వార్థపరులు హిందుత్వం ముసిగేసుకుని, హిందూ సంస్థల ముసిగేసుకుని ఎంతో మంది పనిచేస్తూ ఉన్నారు. ఇది ఎంత ప్రమాదకరమైన స్థితితో ఆలోచించుకోండి. ఈరోజు ధర్మం కోసం పని చేయటం అంటే ఇంత రిస్క్ ఉంటుంది. ఈ రిస్కులన్నీ మేము దాటి పనిచేస్తూ ఉంటే, ఈ రిస్కులన్నింటినీ తట్టుకొని పనిచేస్తూ ఉంటే చివరికి ఇలాంటి కుట్రలకు కూడా తెరలేపుతా ఉన్నారు. ప్రబలుతున్న ఈ కాలంలో ఇవే కాదు, వీళ్ళు ఇంతకంటే ఏదైనా కూడా ప్రయత్నం చేయగలరు, ఇంతకంటే దారుణమైనవి కూడా వీళ్ళు క్రియేట్ చేయగలరు. వాళ్ళకి టాలెంట్ ఉంది, వాళ్ళకంత వ్యవస్థ ఉంది, సపోర్టు ఉంది. కాబట్టి ఏదొచ్చినా ఫస్ట్ తొందరపాటు నిర్ణయాలు, తొందరపడి మాట్లాడటాలు, తొందరపాటుతోటి వ్యాఖ్యానించటాలు మానేయండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాన్ఫిడెంట్గా పెట్టుకోండి. అందరి సంగతి నాకు తెలీదు, హిందూ జనశక్తి, శివశక్తి ఎప్పటికీ తప్పులు చెయ్యవు. అండ్ నిన్న కూడా కామెంట్లో పెట్టాడు, నీ ఆడియో ఇప్పుడు లీక్ అవుతుందన్న అని చెప్పేసి. లైఫ్ టైం ఛాలెంజ్ రా. ఎప్పటికైనా సరే నేను ఎట్లాంటి మాటలు ఒకరితో మాట్లాడాను అని చెప్పేసి నువ్వు నిరూపించుకోగలిగితే ఆ రోజు షట్టర్ మూసేసుకుని కూర్చుంటా. లైఫ్ టైం ఛాలెంజ్ అందరికీ. హిందూ బంధువులరా, స్టే ట్యూన్ టు హిందూ జనశక్తి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. ఇలాంటి తప్పుడు ఎదవల్ని మరుగుదొడ్డి కానీ చెప్పులతో కొట్టండి బుద్ధి వచ్చేలాగా.